హాయ్ హలో అండి. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారం అండి. గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తులు, మహాశక్తివంతమైన గాయత్రి మంత్రాక్షరాలు. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరూ లేరా? ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలుపమని వేడుకోగా, నా స్ఫురణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమైందో దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని, అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రిలో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తితమవుతున్నాయి అని బ్రహ్మ తెలియజేశాడు. గాయత్రి మంత్రంలో నిక్షిప్తమైన 24 దేవతా శక్తులు, గాయత్రి మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు మనం పెద్ద వీడియోలో తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీశైలంలో 2వ రోజు బ్రహ్మచారిణి అలంకారం అండి. దదానా కరపద్మాభ్యం అక్షమాలా మండలు దేవి ప్రసీదతమై బ్రహ్మచారిణ్యనుత్తమ. బ్రహ్మచారిణి అనగా తపమాచరించు తల్లి, బ్రహ్మమునందు చరించునది. కుడి చేతి యందు జపమాలను, ఎడమ చేతి యందు కమండలమును ధరించును. పరమేశ్వరుని పతిగా బయట బడయుట తీవ్రమైన తపస్సు మొనర్చి ఉమా అని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరము, భక్తులకును సిద్ధులకును అనంత ఫలప్రదము. బ్రహ్మచారిణీ దేవి కృపవలను ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును. అమ్మవారికి నైవేద్యం పులిహోరండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీమాత్రే నమః.